శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నిన్న నేర్పించినట్టు అందరూ బుద్ధి స్థిరంగా పెట్టి సంకల్పాలు కదపకుండా ఏది వచ్చినా మళ్ళీ సంకల్పం చేసేటట్టు అభ్యాసం చేసేటట్టు స్థిరంగా పెట్టండి. మన క్లాస్ అదే కదా, బాబా చెప్తుంది కూడా బుద్ధి స్థిరంగా ఉండడమే. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకి జీవిత భాగస్వామిని. సో ఎవరికి వాళ్ళు మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి, గమనించుకోండి ఎంతవరకు ఈ సంకల్పాలు స్థిరంగా పెట్టగలుగుతున్నాము. సో వేరే ఆలోచనలు వస్తున్నాయా ఏంటా అని. సో మీరు గమనించండి. క్లాస్ అయ్యాక నేను మళ్ళీ ఈ సంకల్పాలు అయ్యాక మళ్ళీ ప్రాక్టికల్ లైఫ్ ఏంటో చెప్తాను. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో ఇప్పుడు ఏవైతే మనము ఈ సంకల్పాలు చేస్తూ పోయాము అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ మనము మన బుద్ధిలో ఆ సంకల్పాలని ఫిట్ చేస్తున్నాం. అంటే జ్ఞాన రత్నాలని బుద్ధిలో కూర్చోబెట్టడం అంటాడు బాబా. సో నేనెవరు అన్న దాన్ని ఇక్కడ ఫిక్స్ అవ్వాలి. సో ఒకప్పుడు ఏమనుకున్నాము, నేనెవరు అన్న ప్రశ్నకి సమాధానము దేహము దేహ సంబంధికులు అనుకున్నాం. అది సహజంగా బుద్ధిలో ఫిట్ అయిపోయింది. సో ఇప్పుడు బాబా వచ్చి జ్ఞానం ఇచ్చారు. ఆ తర్వాత
ఇప్పుడు ఆ స్థితికి రావాలి అంటే శక్తి కావాలి మీకు అంటున్నాడు. ఇప్పుడు నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు అన్న విషయము భక్తి మార్గంలో ఉన్నప్పుడు మనం చేయలేదు. అప్పుడు మనం విద్యార్థులము కాదు, స్వయాన పరమాత్మ అవతరించి మనం చదివిస్తారన్న విషయమే అసలు మనకు తెలియదు. జ్ఞానంలోకి వచ్చాకే తెలిసింది. ఈ రోజు ఆయన నుంచి చదువుకుంటున్నాము అన్నప్పుడు, ఇప్పుడు ఈ సంకల్పాలు చేసిన తర్వాత విద్యార్థిగా ఆయన జ్ఞానాన్ని అబ్జార్బ్ చేసి, అంటే గ్రహించి, స్వీకరించి ప్రాక్టికల్ లైఫ్లో 3వ సబ్జెక్ట్ ధారణ చెయ్యాలి అంటే శక్తి అవసరం. ఆ శక్తి కోసమని ఆయన 2వ సబ్జెక్ట్ యోగం అని పెట్టాడు. సో ఆ యోగం అని పెట్టినప్పుడు ఇప్పుడు నేను ఎందుకు ఇంత గ్యాప్ ఇస్తూ చేయించానంటే, మీరు చేసేటప్పుడు మీ కళ్ళు తెరిచే ఉంటాయి, కళ్ళు తెరిచే ఉండాలి. ఆ తర్వాత చెవులు కూడా తెరిచే ఉన్నాయి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అందరూ యోగం చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే కళ్ళు మూసేసుకుంటున్నారు. ఏమంటే కళ్ళు మూసుకొని చేయాలన్న భక్తి మార్గం పద్ధతి వచ్చింది. ఎందుకు కళ్ళు తెరవమంటున్నాడు ఆయన అంటే, కర్మ యోగులం కాబట్టి. స్ట్రెయిట్ ఆన్సర్, సింపుల్గా చెప్పాలంటే ప్రాక్టికల్ లైఫ్లో. సో మనము కర్మలు ఆచరించేటప్పుడు ఆత్మిక స్థితిలో చెయ్యాలి. పరమాత్మ జ్ఞానం అన్నది మన బుద్ధిలోకి వచ్చి జ్ఞానము అనుసారంగా మన కర్మలు ఉండాలి అని అంటే అభ్యాసం చేసేటప్పుడు కళ్ళు తెరిచి చెయ్యాలి. అభ్యాసమే మీరు కళ్ళు మూసి చేశారు అనుకోండి, అసలు ఏం అభ్యాసం చేస్తున్నాం మనం ఇంతకీ సంకల్పాల ద్వారా? ఇప్పుడు నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అన్న సంకల్పం చేస్తే దీంట్లో మనం చేస్తున్న అభ్యాసం ఏంటి? ఒకసారి మెసేజ్ పెట్టండి, అందరు చూద్దాం ఎంతవరకు సబ్జెక్ట్ క్యాచ్ చేస్తారో తెలుస్తుంది నాకు. నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అన్న ఈ సంకల్పం చేస్తే ఈ దీంట్లో నేను దేన్ని అభ్యాసం చేస్తున్నాను? ఎందుకంటే ఈ పాయింట్ అర్థమైతే మీకు రాజయోగం చేయడము అది సులువా కష్టం అన్న క్లారిటీ వచ్చేస్తుంది. ఒకసారి అందరూ ఆన్సర్ పెట్టండి, ఏం అభ్యాసం చేస్తున్నాం మనం? పెట్టండి, నిదానంగా ఆలోచించి పెట్టండి. ఎందుకంటే మీకు రైట్ ఆన్సర్ అయినా పెట్టండి, రాంగ్ ఆన్సర్ అయినా పెట్టండి. రైట్ ఆన్సర్ అయితే సంతోషించవచ్చు, చాలా సబ్జెక్ట్ అర్థమైంది ఇంకా ముందుకెళ్దాం. రాంగ్ ఆన్సర్ అయితే సరిదిద్దుకోవచ్చు. ఒకవేళ మీరు ఏది పెట్టలేదు అనుకోండి, అర్థం కాలేదు అనుకోండి, ఏదైతే తప్పు అవగాహన ఉందో ఆ అవగాహన అలాగే కంటిన్యూ అయిపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకుని తప్పుడు భవిష్యత్తును తయారు చేసి, అంటే వ్యర్థ భవిష్యత్తును తయారు చేసుకుంటాం. సో నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అని మనం ఏదైతే రాజయోగం అభ్యాసం చేసే పద్ధతి అని చెప్పి అంటున్నామో, అసలు ఇంతకు ఈ సంకల్పం ద్వారా ఏం అభ్యాసం చేస్తున్నామో, ఏం గుర్తు చేసుకుంటున్నామో?
ఓకే, ఇంకా అందరూ ఆపండి ఒకసారి. సో నా ప్రశ్న ఏదైతే ఉందో, ఈ రోజు రాజయోగం అభ్యాసం అని చెప్పేసి మనం ఏదైతే నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అంటే, ఇక్కడ మనము ఆత్మ అన్న పాఠాన్ని అభ్యాసం చేస్తున్నాం. ఎందుకంటే తండ్రిని మరి చాలా మంది యోగము అంటే బాబా స్మృతి బాబా స్మృతి అనుకుంటున్నారు. సో బాబా స్మృతులు ఉన్నారా, బాబాని స్మృతి చేశారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాబాని మర్చిపోయిందే లేదు. సో జ్ఞాన మార్గాన్ని కాసేపు పక్కన పెడితే భక్తిలో ఉంటే, భక్తిలో కూడా తలుచుకున్నాం ఆయనని, భక్తిలో స్పందించాడు ఆయన. భక్తిలో భక్తుల గురించి చెప్పుకున్నాం, వాళ్ళు ఆయనని పిలిచారు, వాళ్ళకి వచ్చి సాక్షాత్కారాలు ఇచ్చాడంటే మరి వాళ్ళు రాజయోగాన్ని అభ్యాసం చేయకుండా ఈ పద్ధతిలో అంటే ఆత్మ అన్న దీంట్లో అంటే నేను ఆత్మని అని అనుకుని ఏం సంకల్పాలు చేసి చేయలేదు కదా. సో మన భావన రీచ్ అవుతోంది ఆయనకి. సో అందుకే భక్తిలో వాళ్ళతో పాటు ఆడారు, తిరిగాడు, తిన్నాడు, అన్ని జరిగినాయి. సాక్షాత్కారాలు కూడా జరిగింది, వాళ్ళకి జరిగింది. ప్రపంచానికి కూడా ప్రత్యక్షం అయ్యాడు. భక్తుల కథలు చూస్తుంటే అదిగో ఇట్లా పాండురంగ స్వామి ప్రత్యక్షం అయ్యాడంట, ఇదంట అని ఎన్నో కథలు కూడా ఉన్నాయి. నిజం కథలే, నిజంగానే వాళ్ళ ద్వారా భగవంతుడు సాక్షాత్కారం అయింది, అమ్మ వీళ్ళు భక్తులంట అని చెప్పేసి. సో ఇక్కడ రాజయోగం అంటే ఏంటి, కొత్త విషయం ఏంటి ఇందులో అనంటే, ఆత్మ అన్న మొదటి పాఠాన్ని అభ్యాసం చేస్తున్నాం మనం. ఇది ఎందుకు అభ్యాసం చేయమంటున్నాడంటే, నేను ఆత్మని అన్న విషయాన్ని మర్చిపోయినాం మనము తండ్రి స్మృతి బాబా స్మృతి బాబా స్మృతి అంటే ఎట్లా ఆలోచించామంటే, భగవంతుణ్ణి మర్చిపోయినానేమో ఆయనను గుర్తు చేసుకోవాలేమో అనుకుంటున్నాం. భక్తి మార్గంలో అయినా భక్తులు మనమే కదా, భక్తిలో కూడా ఆయనను తలుచుకున్నాం కదా. బాబా చెప్పాడు కదా, భక్తిమాల మీదే, జ్ఞానమాల రుద్రమాల కూడా మీదే అంటాడు. అక్కడ భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తుల భక్తి పరిపక్వం అయితేనే తెచ్చి విద్యాలయంలో అడ్మిషన్ ఇచ్చాడు. అంటే మనం అంతా భక్తులమే కదా పూర్వజన్మల్లో. మరి మనం అంత పూర్వజన్మల్లో భక్తులమే అయినప్పుడు, మరి మనం భక్తిలో కూడా ఆయనని తలుచుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ కొత్తగా వచ్చి ఏం చెప్తున్నాడు ఆయన? సో ఆ భక్తులకే ఏం చెప్తున్నాడంటే, ఆ భక్తులంతా ఇప్పుడు శక్తిని కోల్పోయి ఈ కలియుగం వరకు వచ్చేసరికి శక్తిని కోల్పోయారు కాబట్టి, ఆ భక్తి పరిపక్వమైన వాళ్ళందరినీ ఇక్కడ తెచ్చి కూర్చోబెట్టి ఇప్పుడు రాజయోగాన్ని నేర్పిస్తున్నాడు. అంటే మీరు ఎందుకంటే ఒక స్టేజ్లో దుఃఖం వచ్చేసింది మన జీవితంలో. ఆ దుఃఖం వచ్చేసరికి ఏమైపోయింది, ఆర్తనాదాలు చేసినప్పుడు ఏమంటున్నాడు ఆయన వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నాడు. అంటే కర్మేంద్రియాలకు వశం అయిపోయాం కాబట్టి కర్మేంద్రియాల పైన ఎలా రాజ్యం చెయ్యాలా అని చెప్పేసి నేర్పిస్తున్నాడు. అంటే ఇక్కడ మనం కరెక్ట్ గా చెప్పాలంటే ఏం అభ్యాసం చేస్తున్నాము, ఆత్మ అన్న పాఠాన్ని అభ్యాసం చేస్తున్నాం, ఆత్మిక స్థితిలోకి వస్తున్నాం. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే, కర్మేంద్రియాల మీద రాజ్యం చేసినప్పుడు, ఆత్మ రూలింగ్ లోకి వచ్చినప్పుడు, ఏవైతే మనము మన యొక్క పోగొట్టుకున్నాం అంటాడు చూసారా, సంకల్పాలు, శక్తులు, వారసత్వాన్ని, వాటన్నిటిని తిరిగి పొందుతాం. మన జీవితంలో ఏదైతే దుఃఖం అన్నది ఉందో ఆ దుఃఖం అన్నది పోతుంది. సో కాబట్టి బాబా స్మృతి అని చెప్పేసి అందరూ బాబా మాకు యోగం చేసేటప్పుడు ఆయన రూపము నిలబడట్లేదు, సమస్యలు వచ్చేస్తున్నాయి, సమస్యలు గుర్తొచ్చేస్తున్నాయి, వ్యక్తులు గుర్తొచ్చేస్తున్నారని ఈ కన్ఫ్యూజన్ మీలో రావడానికి కారణం అదే. ఎందుకంటే స్మృతి అంటే బాబా స్మృతి కరెక్టే, బాబా స్మృతియే. ఎవరు స్మృతి చెయ్యాలి? ఆత్మస్మృతి చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి? ఎందుకంటే నేను ఆత్మని అన్న విషయాన్ని మర్చిపోయాను కాబట్టి. ఈ క్లారిటీ గనక మీకు వస్తే, నాకు యోగం కుదరటం లేదు అన్న మాట ఇంకా రాదు. తర్వాత జీవితంలో సమస్యలు, ఈ సమస్యలు ఏవైతే మీరు ఉన్నాయని చెప్పేసి ఆలోచిస్తున్నారో, బాధపడుతున్నారో, ఆ సమస్యలన్నిటినీ అధిగమించి సమస్యల్ని సమాప్తి చేసుకోవడానికి కావలసిన శక్తి ఏదైతే ఉందో, ఎదుర్కొనే శక్తి, ఆ ఎదుర్కొనే శక్తి మీలో వస్తుంది. సో బాబా చెప్పిన అష్టశక్తులు ఎదుర్కొనే శక్తి ఏదైతే ఉందో, వ్యక్తుల్ని ఎదుర్కోవడం కాదు, మీ బలహీనతల్ని మీరు ఎదుర్కోవడం.
ఈ రోజు మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం? రాజయోగం విషయానికి వచ్చేసరికి ఆరోగ్య సమస్యలు, సంబంధీకుల ద్వారా సమస్యలు, తర్వాత ధన సమస్యలు. ముఖ్యంగా మీకు సబ్జెక్ట్ అర్థం కావాలని ఇవే ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. తర్వాత ఉద్యోగం చేసే వాళ్ళ సమస్యలు ఏంటో అన్నది కూడా కవర్ చేశాను. సో ఈ రోజు ఈ సమస్యలు ఉన్నాయి ఉన్నాయి అని చెప్పి మాట్లాడుకుంటూ పోతూ ఉంటే సమస్య యొక్క పరిష్కారాన్ని చెప్తున్నాడంటే పరమాత్మ అవతరించిన జ్ఞానాన్ని వర్తమానంలో ఉన్న మన జీవన సమస్యలకు దాన్ని ప్రయోగం చేసి ఆ సమస్యలని, ఆ దుఃఖాన్ని సమాప్తి చేసుకోవాలి. ఈ జ్ఞానాన్ని గనక స్వపరివర్తన కోసం ఉపయోగిస్తే జీవితంలో దుఃఖం పోతుంది ప్రత్యక్ష ఫలం కింద. సో ఆ జ్ఞానాన్ని మన వరకే ఉపయోగించుకుంటే ప్రత్యక్ష ఫలం కింద సమస్యలు పరిష్కారం అవుతాయి, దుఃఖం పోతుంది. భవిష్య ఫలం కింద ప్రజలు అవుతారు. ఎందుకంటే జ్ఞానాన్ని నా వరకే నేను ఉపయోగించుకున్నాను కాబట్టి. ఇదే జ్ఞానాన్ని నా సమస్యలు పరిష్కరించుకుని ఇతరుల సమస్యలు పరిష్కరించడానికి, భాషాపరంగా ఇతరుల సమస్యలు పరిష్కరించడం అంటున్నాము, బాబా భాషలో సేవ అంటాం, విశ్వ సేవ అంటాం. ఇతరుల కోసం కూడా ఉపయోగిస్తే రాజ్య పదవులు, కర్మ ఫిలాసఫీ. సో దీన్ని బట్టి మనం ప్రజలవుతామా, రాజ్య పదవుల్లోకి వస్తామా అన్నది మీకు తెలిసిపోవాలి. సో ఇప్పటి వరకు మీరు ఇంతవరకు వచ్చి బాబా జ్ఞానాన్ని తెలుసుకుని అది మీ వరకే ఉపయోగించుకున్నారా, ఇతరుల కోసం కూడా ఉపయోగించుకున్నారా అన్న దాన్ని బట్టి చూస్తే మీ జన్మలు తెలిసిపోతుంది. సో ఇక్కడ ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకునేటప్పుడు సపోజ్ మీకే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అనుకోండి, అంటే దాని అర్థం ఏంటి? ఆరోగ్య సమస్యలు, కుటుంబ పరంగా సమస్యలు, ఆ ధనంతో సమస్యలు ఇవన్నీ ఉన్నాయి అని అంటే, ఇవన్నీ మీరు జ్ఞానంలోకి వచ్చాక కూడా తీరలేదు అని అంటే ఖచ్చితంగా మీలో వ్యర్థం నడుస్తుందని అర్థం. అంటే అక్కడ ఏం జరిగినట్టు? జ్ఞానం వినేస్తున్నారు. రెండవ సబ్జెక్టు యోగం విషయానికి వచ్చేసరికి బాబా శక్తి కూడా మీరు బాధపడుతూ తలుచుకున్నా, సంతోషంగా తలుచుకున్నా, భక్తిలోనూ కనెక్ట్ అయ్యాము, జ్ఞానంలోనూ కనెక్ట్ అవుతున్నాము. అర్థమవుతుందా మీకు? జ్ఞానంలో ఉన్నప్పుడు కనెక్ట్ అవుతున్నామా, కనెక్ట్ అవ్వటం లేదా అని మీకు డౌట్ వస్తోంది, కానీ కనెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే భక్తిలో భక్తిమాలం అనేది భక్తులుగా కూడా కనెక్ట్ అయ్యాం ఆయనకి. ఆయన కనెక్ట్ అవ్వడం సమస్య కాదు. అందుకే మీకు పాయింట్ గుర్తుండాలని, అర్జున విషాద యోగ, విషాదంలో ఉన్నప్పుడు భగవంతుని తలుచుకుంటే భగవంతుడు వచ్చి జ్ఞానాన్ని ఇచ్చాడంటే విషాదంలో తలుచుకున్నా కనెక్ట్ అయినట్టే కదా. అసలు దుఃఖం ఉందని చెప్పి వచ్చాడంటే మన సంకల్పాలు ఆయనకు చేరినట్టే కదా. సో అప్పుడు చేరినాయి అంటే ఇప్పుడు చేరట్లేదా అంటే ఇప్పుడు చేరుతున్నాయి. ఆ పరిష్కారం ఏదైతే ఆయన చెప్తున్నాడో, జ్ఞానము యోగం అని చెప్పి శక్తి ఇస్తున్నాడో, అది వాడడం మనకు తెలియడం కోసం అని చెప్పి ఆయన జ్ఞానాన్ని విస్తారంగా తీసుకొచ్చాడు. యాక్చువల్గా బాబా లెక్కన ఏంటంటే పిల్లలు అలా తలుచుకోగానే ఆయన వచ్చేసి జ్ఞానం ఇచ్చేసి శక్తి ఇచ్చేస్తే ఆ శక్తిని ఉపయోగించేసుకుని మన సమస్యలకు కారణం ఏంటి? మన బలహీనతలే. మన బలహీనతల్ని మనం అధిగమించేసుకోవాలి. అంటే మన బలహీనతలు మనం ఎదుర్కొనేసి అతీంద్రియ సుఖాన్ని పొందాలి. ఆయన లెక్కని ఇంతే ప్రాసెస్. తెలుసుకోండి, ఆ తర్వాత వాడేసుకోండి. ఎందుకంటే ఆయన ఇచ్చే శక్తిలో అంత పవర్ ఉంది. మనకు తెలియదు అనుకోండి, అంటే మనం ఇంకా వాడిని ప్రయోగం చేసి చూడలేదు, ఆయన శక్తి ఎంత ఇచ్చాడో మనకు తెలియదు కాబట్టి మనకి ఏది పరిష్కారం అయినట్టు అనిపించట్లేదు. సో అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది ఆయనకి? మళ్ళీ పిల్లలకు అర్థం కావడం కోసం ఇదిగో ఇలా అష్టశక్తులు ఉన్నాయి, ఈ రకంగా మీ సమస్యలకు కారణము మీరు బయట నుంచి అన్ని స్వీకరించేస్తున్నారు. ఏం స్వీకరిస్తున్నాం బయట నుంచి? మొత్తం బయట ఉన్న తమో ప్రధానతంతా ఏ రకంగా స్వీకరించేస్తున్నాము? కళ్ళ ద్వారా చూస్తున్నాము, చెవుల ద్వారా వింటున్నాము. వినేసి ఫలానా వాళ్ళు ఇలా ఉన్నారు అని పరచింతన. పరులు అంటే ఇతరులు, స్వ అంటే నేను, నా ఆత్మ, చింతన అంటే ఆలోచించడము. సో ఎవరి గురించన్నా ఆలోచించినప్పుడు వాళ్ళలో ఉన్న తమో ప్రధానత స్వీకరించేస్తాం. అందుకోసమని ఈరోజు ప్రపంచమంతా తమో ప్రధానంగా అయిపోయి వ్యక్తులంతా తమో ప్రధానంగా అయ్యారు. సో అది కళ్ళ ద్వారా చూసి చెవుల ద్వారా విని స్వీకరించేస్తున్నాం కాబట్టి నన్ను స్మృతి చెయ్యండి అంటున్నాడు.
సో అందుకే మురళీలు వచ్చేటప్పుడు నన్ను స్మృతి చేయండి, నన్ను స్మృతి అంటే బాబా స్మృతి, బాబాని స్మృతి చేయడానికి ఇన్ని గంటలు అన్ని గంటలు అని చెప్పేసి అలా ఆలోచించడం వల్ల ఏమైపోయిందంటే సబ్జెక్ట్ కాంప్లికేట్ అయిపోయి మాకు యోగం కుదరట్లేదు అని అదొక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత సమస్యలు సమస్యలుగానే ఉండిపోయినాయి, ఇంకా ఎక్కువైనాయి. ఇంకా ఎక్కువ అయిపోయేసరికి ఏమైపోయిందంటే బాబా ఏం చేస్తున్నాడు అన్న ప్రశ్న వచ్చింది. సో ఇప్పుడు అదే ప్రశ్నని ఎవరికి వాళ్ళు వేసుకోవాలి. ఈ రోజు నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే నేనేం చేస్తున్నాను, ఈ రోజు నాకు సంబంధీకుల పరంగా సమస్యలు ఉన్నాయి అంటే నేనేం చేస్తున్నాను, ఈ రోజు అప్పుల వల్ల బాధ పెడుతున్నారు, అప్పులు ఎక్కువైపోయినాయి నాకు అంటే ధనం లోటుగా ఉంది నా జీవితంలో అంటే ఎందుకు లోటుగా ఉంది నాకు, ఎందుకు నా జీవితంలో ధనం లోటు పడింది అని నన్ను నేను ప్రశ్నించుకోవాలి. సపోజ్ అప్పులు ఇచ్చాము ఎవరికైనా, అప్పులోళ్ళు అప్పులు తీర్చట్లేదు, ఇవ్వమంటున్నారు, ఎందుకు నా ధనం ఆ రకంగా మోసపోయాను, నేనెందుకు మోసపోయాను అని నన్ను నేను ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకున్న తర్వాత ఆ ప్రశ్నకు సమాధానము, నా జీవితంలో సమస్యలకు కారణం ఏంటి అన్న ప్రశ్నకు సమాధానంగా దేన్ని చెక్ చేసుకోవాలి మనం? ఒకసారి ఆన్సర్ పెట్టండి. ఈరోజు నా జీవితంలో ఉన్న సమస్యలకు కారణం ఏంటి అన్న ప్రశ్నకు సమాధానంగా నేను స్వచింతన చేసుకుని దేన్ని చెక్ చేసుకోవాలి? సమాధానాలు పెట్టండి అందరూ. ఇంకా ఆలోచించండి, అందరు ఆలోచించి పెడుతూ పోండి. ఈరోజు నా జీవితంలో ఉన్న ఆరోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆఫీసు సమస్యలు, ప్రకృతి సమస్యలు, నా జీవితంలో ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కారం కనుక్కోవాలి అంటే నాలో నేను ఏం చెక్ చేసుకోవాలి? ఈ సంకల్పాలు సంస్కారాలను పెడుతున్నారు, ఇది రైట్ ఆన్సర్ అనుకునే పెడుతున్నారా? సంస్కారాలు అని సమాధానం ఇచ్చిన వాళ్ళు ఒక్కసారి మీ ఆన్సర్ని పరిశీలించుకోండి, అది రైట్ అనుకుంటున్నారా? సరే ఇంకా ఆపండి, అందరు ఇంకొకసారి పెట్టడం ఆపండి, నేను ఆన్సర్ చెప్తాను. యాక్చువల్గా ఆన్సర్ సంస్కారమే చెక్ చేయాలి. సో సంస్కారము అని ఆన్సర్ పెట్టిన వాళ్ళు రైటే పెట్టారా ఒకసారి ఆలోచించుకోండి అనగానే ఏం చేశారంటే ఆ తర్వాత పెట్టే వాళ్ళంతా ఆన్సర్ పెట్టడం మానేశారు. ఇలాగే మాయ కదుపుతుంది మిమ్మల్ని. అసలు ఫస్ట్ ఆన్సర్లు రావడమే కరెక్ట్ వచ్చేసినాయి సంస్కారాలు. ఏది చెక్ చేసుకోవాలనగానే సంస్కారాలను పెట్టేశారు. ఆన్సర్ రైట్ వచ్చేటప్పుడు అసలు అది రైట్ ఆన్సరేనా అని చెక్ చేసుకోండి అంటే తర్వాత ఆ రైట్ ఆన్సర్ లక్కీగా ఏంటంటే రైట్ ఆన్సర్ పెట్టిన వాళ్ళు మార్చలేదు, అవును అని ఖచ్చితంగా చెప్పలేదు, లేదు సంతోషించాల్సిన విషయమే. ఆ తర్వాత పెట్టేటోళ్ళు ఆన్సర్ మార్చేశారు.
మాయ చేసే పని ఇదే అంటాడు బాబా. నువ్వు కరెక్ట్ గానే అర్థం చేసుకుంటారు. అది ఏం చేస్తుందంటే ఇట్లాగే ఒకటి వేసేస్తుంది ఆన్సర్ రైటేనా అని. అనగానే తర్వాత నుంచి అంత సంకల్పాలు, లోభము అది ఇదని ఆన్సర్ వచ్చేస్తూ పోయింది. సో యాక్చువల్గా ఇప్పుడు ఎవరైతే గ్రూప్లో పెట్టాను మళ్ళీ చెప్తున్నాను, సంస్కారం చెక్ చేసుకోవాలి. ఆన్సర్ పెట్టిన వాళ్ళందరిది 100% రైట్. స్ట్రైట్ ఆన్సర్కి వచ్చేయాలి. నా జీవితంలో సమస్యలకి నేను ఏం చెక్ చేసుకోవాలంటే నా సంస్కారం చెక్ చేసుకోవాలి. సో ఆరోగ్య సమస్యలకి కారణం ఏంటి ఈరోజు అనంటే నాలో వ్యర్థ సంకల్పాలు చేసే, వ్యర్థం ఆలోచించే, పరచింతన చేసే సంస్కారం ఉంది. కాబట్టి మొత్తం బయట నుంచి వ్యర్థాన్ని తీసేసుకుని, అంటే మొత్తం బయటున్న ఆ భయాన్ని, వ్యర్థాన్ని తీసుకోవడం అంటే ఏంటి? ఈరోజు కళ్ళ ద్వారా చూస్తున్నాం, చెవుల ద్వారా వింటున్నాం. విని బయట నుంచి ఏం తీసేసుకుంటున్నాము? భయాన్ని తీసేసుకుంటున్నాం, క్రోధాన్ని తీసేసుకుంటున్నాం. మరి ఆరోగ్యం పాడవుతుంది కదా. సో అందుకే బాబా ఏం చేస్తున్నారు ఇక్కడ? రాజయోగాన్ని అందుకే నేర్పిస్తున్నాడు. సో తర్వాత ఆన్సర్లు ఎవరైతే సంకల్పాలు అది ఇదని పెట్టారో ఆన్సర్ కూడా రైటే. కానీ ఈ సంకల్పాలు అన్నది దానికన్నా సంస్కారాన్ని ముందు చెక్ చేయమని ఎందుకు చెప్తున్నామంటే సంస్కారాల ఆధారంగా మన ప్రవర్తన ఉంటుంది. ఈరోజు ఏదైనా ఆరోగ్య సమస్యలే కావచ్చు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు వచ్చినప్పుడు సపోజ్ పరిస్థితి ముందుకు వచ్చేసింది అనుకోండి. ఈ ముందుకు వచ్చేగానే ఏం చేస్తున్నారు? శుభభావన, శుభకామన, వరదానాలని ఇప్పుడు ఎవరైతే ఈ సంకల్పాలన్న ఆన్సర్ పెట్టింది రైట్ అయినా ఎందుకు దీన్ని ఇంకొంచెం ఇంప్రొవైజ్ చేసుకోవాలంటే పరిస్థితి రాగానే మీరు వరదానాలు ఇచ్చేస్తున్నారు. కానీ ఆ పరిస్థితికి రావడానికి ఉన్న సంస్కారం ఏదైతుందో దాన్ని చెక్ చేయాలి ఇక్కడ. అది మెయిన్ ఇంపార్టెంట్. సో రోగాలు రావడానికి మెయిన్ కారణం ఏంటి ఇక్కడ? భయము, క్రోధమే. భయపడము, క్రోధం తెచ్చుకోవడం అన్న సంస్కారం బేస్ రూట్ నాకు. నేను ఎప్పుడైతే నాకు ఇప్పుడు ధైర్యం రావాలి, శాంతి రావాలి. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? వ్యక్తుల నుంచి రాదు. ఇక్కడ బాబా అవసరం. సో వ్యక్తుల్ని చూస్తుంటే, వ్యక్తుల మాటలు వింటుంటే, ప్రపంచాన్ని చూస్తుంటే, మన వ్యక్తిగత సమస్యలు కాని విషయాలు టీవీలో, పేపర్లో చూసినప్పుడు భయమే వస్తుంది. అదంతా తీసేసుకుంటున్నాం కదా. సో అందుకే ఈ సంస్కారాలు అన్న సమాధానం కాకుండా మిగిలిన ఏ సమాధానం ఇచ్చిన వాళ్ళైనా కానీ సంస్కారాన్ని చెక్ చేసుకోవాలన్న విషయాన్ని అక్కడ సర్దిద్దుకోండి. సో రోగాలు వచ్చినప్పుడు మరి సంకల్పాలంటే మీరు ఇచ్చేస్తారు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను అని ఇంకా వరదానాలు ఇవ్వడం చేసేస్తారు. బట్ అసలు రోగం రానికి మూల సంస్కారం ఏంటి? భయము, క్రోధమే, అహంకారము. ఇవి ఆ రూట్కి వెళ్ళాలి మీరు. అది లోపల మీరు పరివర్తన చేసేసినప్పుడు పూర్తిగా మార్పు వచ్చేస్తుంది. మీరు బయట సంకల్పాలు ఇచ్చినంతసేపు తాత్కాలికమైన మార్పు వస్తుంది. మీరు సంస్కార పరంగా పరివర్తన చేసినప్పుడు శాశ్వతమైన మార్పు వస్తుంది. అంటే ఆ రోగం అన్నది సమాప్తి అయిపోతుంది. మీరు ఇలా మీద సంకల్పాల మీద చేసుకుంటూ ఆకుకు వేసుకుంటూ పోతే నాకు ఆరోగ్య సమస్య ఉంటే నేను ఇక్కడ వీళ్లకు సంకల్పాలు ఇస్తాను, తర్వాత నాకు నేను వరదానాలు ఇచ్చుకుంటాను, నేను సో రోగం రాగానే నేను ఆరోగ్యంగా ఉన్నాన్న సంకల్పం చేసేసుకుంటాను. నాకు ధనం సమస్య రాగానే నా దగ్గర ధనం సమృద్ధిగా ఉందన్న సంకల్పం చేసేసుకుంటా. నాకు కుటుంబ పరంగా సమస్యలు వచ్చేసరికి నేను బాబానే నాకు కొడుకు అనుకుంటాను, బాబానే అని ఇలా సంకల్పాలు చేసుకుంటూ పోతే మీ ఇన్ని సమస్యలకు బేస్ రూట్ అయిన సంస్కారాన్ని పరివర్తన చెయ్యకుండా, మీరు లోపల పరివర్తన చెయ్యకపోతే బయట పూర్తిగా పరివర్తన రాదు. అందుకే లోపల మార్చాలి. మీరు సంకల్పాలు చేస్తారు, చెయ్యొద్దని నేను అనటం లేదు, కానీ లోపల మార్చాలి. మన ఫస్ట్ లెసన్ ఆత్మ, మనసు, బుద్ధి, సంస్కారం. ఆ లోపల సంస్కారాన్ని మారిస్తే మీకు సంపూర్ణ ఇప్పుడే ప్రత్యక్ష ఫలం కింద ఇస్తారు. సో డాక్టర్లు అన్ని రోగాలకు కారణం ఏమంటున్నారు? భయము, క్రోధం. ఈ రెండే మెయిన్ రూట్ కాజ్ అంటున్నారు. మరి ఇప్పుడు ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే ఇక్కడ బాబా రోల్ స్టార్ట్ అవుతుంది. నన్ను స్మృతి చెయ్యండి అంటున్నారు. ఎవరు స్మృతి చెయ్యాలి? ఆత్మ స్మృతి చెయ్యాలి. అందుకైనా మొదటి పాఠం ఏం పెట్టాడు? ఆత్మ పాఠం పెట్టాడు, బాబా పాఠం పెట్టలే. ఫస్ట్ లెసన్ ఆత్మ, సెకండ్ లెసన్ పరమాత్మ.
సో ఫస్ట్ లెసన్ ఆత్మలో అదే చెప్తున్నాడు. అంటే నేను ఇక్కడ అభ్యాసం చేయాల్సింది నేను ఆత్మ అన్న పాఠాన్ని మర్చిపోతున్నాను కాబట్టి ఆ తర్వాత ఆత్మ అన్న స్థితిలోకి రావడానికి చేయడానికి సంకల్పాలు వీటన్నిటికీ శక్తులు రావడానికి ఈ యోగము. ఈ యోగం అన్నది ఎట్లా తలుచుకున్నా వచ్చేస్తుంది, కానీ ఆ శక్తిని మీరు దేనికి వాడతారన్నదే పాయింట్. అందుకే ఆ తాబేలు ఎగ్జాంపుల్ ఇచ్చి ఆయన మరీ చూపించాడు. ఇదిగో ఈ రకంగా మీ కర్మేంద్రియాలు బయటకు ఉన్నాయి, బయట కనిపిస్తాయి, బాహర్ముఖులు అయిపోతున్నారు మీరు. అలా కాకుండా అంతర్ముఖులు అవ్వాలి. ఇప్పుడు నేను లోపల నా సంస్కారాన్ని చెక్ చేసుకుని నా రోగాలకు కారణము భయము, క్రోధం. కొన్ని పుస్తకాలు చదివినా చేసినా ఇప్పుడు బాబా కూడా అదే చెప్తాడు, మీరు నిర్భయులై ఉండాలి. సో దానికి బాబా ఇచ్చిన సంకల్పము, నేను ఆత్మని, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని. నిరాకారు స్వరూపం అంటే శరీరమే లేదు. ఆత్మ అన్న స్థితికి వచ్చినప్పుడు శరీరం యొక్క ప్రభావం పడకుండా ఉంటుంది. ఇంతే బాబా లెక్కన జ్ఞానం. కానీ మనం ఏంటంటే అభ్యాసం వచ్చేసరికి బాబా స్మృతి అని చెప్పి ఆయన స్మృతి చేసే పద్ధతి ఏదో చేశారు, సరే వచ్చేసింది అనుకుందాం, జ్ఞానం శక్తి వచ్చేసింది. ప్రాక్టికల్గా వర్క్ లైఫ్లో మరి ఏం చేస్తున్నాం, ఏం సంకల్పాలు చేస్తున్నాం అన్నదే ఇక్కడ పాయింట్. సో సంకల్పాలు చేస్తున్నాము, సమర్థ సంకల్పాలు చేయాలి. ఆ సంకల్పాలు ఏంటా అన్నది మనకు తెలిసిపోయింది, మురళిలో ఇచ్చారు. మళ్ళీ బీ పాజిటివ్. ఇప్పుడు ఏ రకంగా అయితే మీరు చక్కగా దేహాభిమానం అన్న మాట పెట్టట్లేదు, ప్రాణం లేచి వచ్చింది నాకు. ఏం చెక్ చేసుకోవాలి అని అంటే దేహాభిమానం అన్నారంటే ఇంకా మళ్ళీ ఎట్టో పోయింది. రైటే ఆన్సర్, కానీ ఫోకస్ ఉండదు మీ పురుషార్థంలో. సో అంతవరకు అయితే వచ్చేసారు, ఆ దీంట్లో నుంచి అయితే వచ్చారు, సంస్కారం అన్న వరకు కూడా వచ్చారు, సంకల్పాలు అన్న వరకు కూడా వచ్చారు. కానీ మెయిన్ చెక్ చేయాల్సింది సమస్య వచ్చినప్పుడు అది గనక చెక్ చేసుకుని దాన్ని సరిదిద్దుకోవాలి, పరివర్తన చేసుకోవాలి అని అంటే బాబా నుంచి. ఇప్పుడు ఈ సందర్భంలో ఆరోగ్య సమస్యల్లో నేను భయాన్ని తీసేయాలి, శాంతిని తీసేయాలి అని అంటే తండ్రిని యథార్థంగా తెలుసుకుని ఆయన నాకు తోడున్నారు. తండ్రే డాక్టర్. ఇక్కడ వైద్యనాథ్, భక్తి మార్గంలో వైద్యనాథుడు అంటున్నారు, జ్ఞాన మార్గంలో ఆత్మిక సర్జన్ అంటున్నారు. సో తండ్రి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి మెయిన్. ఈ మాట అన్నాను కదా అని చెప్పేసి మళ్ళీ డాక్టర్ల దగ్గర, ఎంబీబీఎస్ డాక్టర్ల దగ్గరికి పోవడం మానుకోకండి. ఎందుకంటే నిజంగా చెయ్యాలంటే సంకల్పాలు మార్చేస్తే పోతుంది. ఆ ఇది లేనప్పుడు వెళ్ళండి డాక్టర్ల దగ్గరికి, మందులు తీసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, మంజులకి చెప్పిందని చెప్పి మందులు వేసుకోవడం మానేసి రోగాన్ని ఇచ్చేసుకోవద్దు. ఎందుకంటే క్లాసు చెప్పేటప్పుడు 72 మంది ఉన్నారు, ఎవరు ఏ స్థితిలో ఉన్నారో పూర్తిగా నాకు తెలీదు. కానీ క్లాసు చెప్పేటప్పుడు ఓవరాల్గా చెప్తాం మేము. ఒకవేళ అది మీకు వర్తిస్తే పాటించాలి, మీకు వర్తించకపోతే వినాలంతే. కానీ రాంగ్ డెసిషన్స్ తీసుకుని క్లాస్లో చెప్పారు అనొద్దు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, మీ స్థితి చూసుకోండి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ తెలుసుకున్నప్పుడు నా మీద నేను ప్రయోగం చేసుకున్నప్పుడు కొన్నిసార్లు మందులు వేసుకోవడం మానేసి ప్రయోగం చేశా. ఎందుకంటే నా వరకు నేను రిస్క్ తీసుకోగలను. ఆ మందులు వేసుకోవడం మానేసి చలో కొన్ని రోజులు సంకల్పాలతోటి నేను ప్రయోగం చేసి చూస్తాను. బాబా చెప్పినట్టు ఆ బుక్, బాబాని అడిగితే ఆ బుక్ రెఫర్ చేశారని కూడా చెప్పాను నేను. అందులో ఏదైతే కారణం చెప్పారో ఆ కారణం, ఆ సంస్కారం నాలో ఉందా లేదా అని చెక్ చేసుకుని దానికి సరిపోయే సమర్థ సంకల్పాలు చేస్తూ కొంత ప్రయోగం చేశాను నేను. రిస్క్ తీసుకున్నాను నేను, ఎందుకంటే నాకు సబ్జెక్ట్ తెలుసు కాబట్టి తీసుకున్నాను. సో ఇప్పుడు నేను చెప్పేటప్పుడు ఓవరాల్గా చెప్తున్నాను కాబట్టి మీ అందరి స్థితి ఏంటో నాకు తెలియదు కాబట్టి ప్రయోగాలు చేసేటప్పుడు మీ స్థితిని చెక్ చేసుకోండి. రిస్క్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఆ రకంగా ఆ బుక్కులు చదివి ఎంతవరకు మీ సంస్కారాన్ని చెక్ చేసుకోగని ఒక పద్ధతి ప్రకారం వెళ్ళగలమన్న వాళ్ళే ప్రయోగం చేయండి. మిగిలిన వాళ్ళంతా దయచేసి డాక్టర్ నుంచి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే, రిస్క్ తీసుకోవద్దు. సబ్జెక్ట్ ఓవరాల్గా అందరికీ చెప్తున్నా నేను, ఒక్కరికొని కాదు కాబట్టి అన్ని సమస్యలు తీసుకొని చెప్పాల్సి వస్తుంది. సో ఆ రకంగా వైద్యనాథుడి దగ్గర గనక ఈ భయానికి, క్రోధానికి ట్రీట్మెంట్ తీసుకుంటే అంటే ఏం చేయాలి? బాబా జ్ఞానం ఎప్పుడైతే మనకు జ్ఞానం కరెక్ట్గా తెలుస్తుందో స్వతహాగా ధైర్యం వస్తుంది. బాబా తోడుగా ఉన్నారు అని అనుకున్నప్పుడు స్వతహాగానే ధైర్యం వస్తుంది. నేను ఆత్మని శాంతి స్వరూప, అసలు బాబాని తలుచుకున్నామంటేనే ఆత్మలో శాంతి శక్తి ఉంది. ఉన్నప్పుడు నా సంకల్పము, మాట, కర్మ ఇవన్నీ శాంతితోటి వ్యవహరించాలి.
ఆ తర్వాత మళ్ళీ ఎవరినైనా చూసి ఎవరైనా కోపంతో ఉంటే వీళ్ళకి కోపం ఎక్కువ అని ఆలోచన చేసి మళ్ళా కోపాన్ని అబ్జార్బ్ చేయొద్దు. మన తాబేలుని అందుకే చూపించాడు. సో తాబేలు కర్మేంద్రియాల్ని బయటికి తీసినప్పుడు బాహర్ముఖ్ అంటే బయటికి వస్తోంది. ఆ బయటికి వచ్చినప్పుడు అది ఏం చేస్తుంది, ఎంత అవసరమో అంతే చేసి మళ్ళీ షెల్లులోకి వెళ్ళిపోతుంది. అంటే ఈ రోజు కర్మేంద్రియాల ద్వారా అన్ని చూస్తాం, మనము కనిపిస్తాయి, కానీ ఏం చూస్తాము, ఆత్మని చూస్తాం. ఆత్మని చూడడం అని ఎట్లా తెలుస్తుంది, ఇప్పుడు మీరు అభ్యాసం చేస్తారు. నేను ఆత్మని అంటే యోగం చేసేటప్పుడు నేను ఆత్మనన్న విషయము బుద్ధిలో కూర్చోబెడితే ఆత్మ ఇండికేషన్ వేస్తుంది. ఆ తర్వాత బాబా మురళిలో ఏవైతే సంకల్పాల ఖజానా ఇచ్చారో ఆ సంకల్పాలు ఏంటన్నది నేర్పిస్తున్నాం, గ్రూప్లో వేస్తున్నాం, చెప్తున్నాము. నేను శ్రేష్ఠాత్మ, వీళ్ళు శ్రేష్ఠాత్మ అని చెప్పి ఆ రకంగా జ్ఞాన నేత్రంతో చూడడం అభ్యాసం చేయాలి. సో మేం చేసేటప్పుడు ఎట్లా చేసామంటే ఈ సబ్జెక్ట్ తెలుసుకున్నప్పుడు చెప్పాను కదా, మన వ్యక్తిగత జీవితము జ్ఞాన మార్గం రెండు సపరేట్ కాదు, రెండు ఒకటే, కర్మ యోగులం మనం. సో ఆఫీస్లో కూర్చుని ఆ కస్టమర్స్ వచ్చినప్పుడు, స్టాఫ్ వచ్చినప్పుడు ఎవరిని చూసినా వీళ్ళొక శ్రేష్ఠాత్మ, దివ్యాత్మ అని లోపల సంకల్పాలు చేయాలి. భాష మార్చడం కాదు, ఇక్కడ భావం మారాలి. సో ఆ రకంగా మేము ఏం చేసామంటే స్టార్టింగ్లో అభ్యాసం చేస్తూ పోయినాము. ఆఫీస్లోనే ఉంటూ ఎంతో మంది కలుస్తుంటారు, చేస్తుంటారు, చేసినా లోపల ఆ మాట అనుకుంటాం, లోపల ఆ సంకల్పం చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ నామరూపాల్లో చిక్కుకోకుండా ఉంటాం. ఇంకా ఆ తర్వాత కస్టమర్లు శాంతితోటి మాట్లాడినా, క్రోధంతో మాట్లాడినా, అరిచినా, ఎలా ఉన్నా కానీ ప్రభావం పడకుండా ఉంటుంది. సో ప్రయోగం చేసే సమయంలో కొంచెం అటు ఇటు అయ్యే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే మనకి ఇది కొత్త జ్ఞానం. ఇప్పుడు అవన్నీ స్కూలు, కాలేజు, ఉద్యోగం అని చేసి వచ్చి ఇప్పుడు ఈ జ్ఞానం తెలుసుకున్నప్పుడు కొత్తలో కొంచెం అటు ఇటు అవుతుంది. ఆ విషయం మనం గుర్తించుకోవాలి. ఏ స్టేజ్లో ఉన్నాను నేను, ప్రైమరీ స్టేజ్లో ఉన్నాను, అడ్వాన్స్ స్టేజ్లో. కొన్ని సంవత్సరాల క్రితం ప్రైమరీ స్టేజ్లో ఉంటే నేను. సో కొంచెం అటు ఇటు అవుతుంది అన్నప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుని, ఆఫీస్లో అంత గ్యాప్ తీసుకునేంత సమయం ఉండదు, కానీ ఇంటికి వచ్చినప్పుడు రాత్రి అట్లా కూర్చుని ఎంతవరకు నేను బయట నుంచి అబ్జార్బ్ చేశాను, ఎంతవరకు నేను బాబా సంకల్పాలు చేశాను ఒక్కసారి రివ్యూ. బాబా అంటారు కదా కర్మేంద్రియాల దర్బార్ పెట్టుకోవాలని. అంటే ఏంటి, నా కర్మేంద్రియాలు నా మాట వింటున్నాయా లేదా, లేకపోతే కళ్ళ ద్వారా ఎవరిని చూసినా విషయాన్ని ఏమన్నా తీసేసుకుంటున్నానా, కోపాన్ని తీసేసుకుంటున్నానా. సో ఈరోజు ఎవరైనా ఆఫీస్కి వచ్చారంటే వచ్చేవాళ్ళు అక్కడ సర్వీస్ అవ్వలేదని కోపంతో ఉంటారు, లోన్ లేకపోతే లోభంతో ఇదైపోతుంటారు, మాట్లాడేటప్పుడు అహంకారం ఎన్నో కనిపిస్తుంటాయి, ఎన్నో తమో ప్రధానత. అది ఎంతవరకు నేను అబ్జార్బ్ చేశాను, ఎంతవరకు దాన్ని తీసుకోకుండా అంతర్ముఖులయ్యాను, ఇవి చెక్ చేసుకోవాలి. దీన్నే బాబా బ్రహ్మబాబా ఎగ్జాంపుల్ ఇస్తూ కర్మేంద్రియాల దర్బార్ పెట్టుకున్నారు అంటారు. అంటే ఏ కర్మేంద్రియము ఎంతవరకు నా మాట వింటోంది. ఈరోజు ఎవరైనా క్రోధంతో ఉన్నా కానీ, కస్టమర్లు వచ్చి ఎవరైనా కోపంతో అరుస్తున్నా కానీ నేను వాళ్ళ యొక్క శాంతి స్వరూపాన్ని చూస్తున్నానా, క్రోధాన్ని చూస్తున్నానా. సో అందుకే చూడగానే వీళ్ళొక దివ్యాత్మ అని అనుకుంటాం. అన్న తర్వాత వాళ్ళైనా అరుస్తూ ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ క్రోధాన్ని నేను అబ్జార్బ్ చేయకుండా ఉంటా. ఇది రాజయోగం ఆయన యాక్చువల్గా చేయాలి. సో బాబా నేను తలుచుకోవడం అన్నది యాక్చువల్గా 1 సెకండ్ పనే. మన భావం చేరిపోతుంది, ఆత్మలోకి శక్తి వస్తుంది. నిరాకారుణ్ణి తలుచుకుంటే ఏమవుతుందంటే నిరాకార పరమాత్మ నుంచి నిరాకార ఆత్మలోకి స్ట్రైట్గా శక్తి వచ్చేస్తుంది. భక్తిలో ఏమవుతుందంటే భక్తిలో కూడా ఆయన తలుచుకున్నాం కానీ నిరాకారుడికి కనెక్ట్ అవ్వలేదు. సో ఆత్మ నిరాకారుడికి కనెక్ట్ అవ్వనప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా శక్తిని గ్రహించాలంటే మనము తలుచుకున్నది ఆయనకు చేరొచ్చు, కానీ ఆయన చెప్పేది మనకు అక్కడ తెలియదు. ఆత్మ శక్తిశాలిగా అవ్వదు, ఆత్మ బ్యాటరీ ఛార్జ్ అవ్వలేదు భక్తిలో, ఆ బ్యాటరీ డిశ్చార్జ్ అవుతూ వచ్చింది. ఎందుకంటే నిరాకార ఆత్మ నిరాకార తండ్రిని తలుచుకోలేదు కాబట్టి. సో అందుకే ఇప్పుడు పూర్తిగా బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది కాబట్టి లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఇప్పుడు ఆయన నిరాకారుడు అని చెప్తున్నాడు. కాబట్టి నిరాకారమైన ఆత్మ నిరాకార పరమాత్మని తలుచుకుంటే మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. సో ఆత్మ అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తండ్రి నుంచి శక్తి 1 సెకండ్లో వచ్చేస్తుంది. సో అక్కడ మనము దేవీ దేవతలకు పూజ చేసాం. ఎవరు వాళ్ళంతా దేవీ దేవతలు, శివుడు గాని విష్ణువు గాని వీళ్ళంతా ఎవరంటే పోయిన కల్పంలో పురుషార్థం చేసి ఆ ప్రాప్తులు సంపాదించుకున్న ఆత్మలు. సో కాబట్టి ఆ దేవీ దేవతల్ని అక్కడ పూజ చేసాం.
తండ్రికి కనెక్ట్ అవ్వలేదు, ఆత్మ బ్యాటరీ డిశ్చార్జ్ అయింది కాబట్టి ఇప్పుడు వచ్చాయి. సో ఇప్పుడు పురుషార్థం చేసేటప్పుడు మళ్ళీ మనము భక్తి మార్గాన్ని అసహించుకోవడము, ద్వేషించడము, తక్కువగా చూడడం, లోకువగా చూడడం, ఇవన్నీ చేసి మళ్ళీ కొత్త ఖాతాలు జమేసేసుకుని మళ్ళీ ఇతర వ్యర్థ చక్రాల్లోకి వెళ్ళిపోద్దు. అందుకే జ్ఞానంలో ఆయన స్పష్టత ఇస్తున్నాడు మనకి, ఇదిగో ఇది మీ జీవిత చరిత్ర. ఆయన అవతరణ యొక్క కారణమే అది. ఇదిగో ఇది మీ జీవిత చరిత్ర. ఈ సృష్టి చక్రంలో మీరు ఇక్కడ ఉండేవాళ్ళు, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఈ ఇతర ధర్మాలని చెప్పి ధర్మాల మధ్యలో ఏవైతే గొడవలు నడుస్తున్నాయో, ఈ ధర్మం అన్నది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ ధర్మానికి మీరే పునాది వేశారు. సో ఇప్పుడు మళ్ళీ ఆది సనాతన దేవీ దేవత ధర్మం స్థాపన జరగాల అంటున్నారు. సో ఇప్పుడు విద్యార్థులు ఏదైతే నా వాట్సాప్కి ప్రశ్నలు పంపించారో అందులో ఒక ప్రశ్న ఇదే, సనాతన ధర్మం అంటే ఏంటి? సో సనాతన ధర్మం అని ఇక్కడ మనం ఆది సనాతన దేవి దేవత ధర్మం అంటున్నాము, భక్తిలో దాన్ని సనాతన ధర్మం అంటున్నారు. ఇదే ప్రశ్న వచ్చింది వాట్సాప్కి. తో సనాతన ధర్మం అంటే శాశ్వతమైన ధర్మం, సనాతనము శాశ్వతము. సో ఏంటా ధర్మము అంటే దైవీ ధర్మం. అంటే మనము అక్కడ సత్యుగం నుంచి ఏదైతే దైవీ గుణాలతో వచ్చామో ఆ ధర్మాన్ని స్థాపించనీకి వచ్చాడు. ధర్మం అంటే ఏంటి? పాత్, ధర్మాన్ని బోధిస్తున్నాడు, ఏది రైట్ రాంగ్ అని చెప్పి. తో శాంతితోటి వ్యవహరించడం అన్నది ధర్మ మార్గం. అంటే ఈ రోజు నేను రోజంతా శాంతితోటి వ్యవహరిస్తే ధర్మ మార్గంలో ఉన్నట్టు, నేను రోజంతా క్రోధంతో వ్యవహరిస్తే అధర్మ మార్గంలో ఉన్నట్టు. సో ఇప్పుడు ఎవరెవరైతే జ్ఞానం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పాయింట్ నోట్ డౌన్ చేసుకోండి. ఏమని? మీరు జ్ఞానం చెప్పనీకి వెళ్ళినప్పుడు కొంతమంది వ్యతిరేకించినప్పుడు అసలు ధర్మం అంటే ఏంటి? ఈరోజు భగవంతుడు ధర్మాన్ని స్థాపించడానికి వచ్చానని అంటున్నారు మీరు. అసలు ధర్మం అంటే ఏంటి అని అంటే మనం ఏదో చెప్పబోతే మాకు అవన్నీ ఏం చెప్పొద్దు, మాకు ఒక మాటలో చెప్పండి ధర్మం అంటే ఏంటో. ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి, నాకు వచ్చాయి. సో ఆ రకంగా ఒక అన్నయ్య అడిగితే అదే చెప్పాను. అంటే పుస్తకం రిలీజ్ చేసినట్టు చూసి ఏమన్నంటే భగవంతుడు ధర్మ స్థాపన అంటే ఆ బుక్ లో వేసాం, ఫోటోలు పంచాం, భగవంతుడు ధర్మస్థాపనకు వచ్చాడని చెప్పి సందేశం ఇవ్వమన్నాడు కదా, ఇచ్చాం. ధర్మస్థాపనకు వచ్చాడని చెప్తున్నాడు, ధర్మం అంటే ఏంటి అసలు అని చెప్పి ఆవేశాలు. అక్కడ ఎవరో వాళ్ళెవరో మనమెవరో, ఊరికనే జనాలకు ఆవేశాలు వచ్చేస్తూ ఉంటాయి కదా. సో అలా ఆవేశంలో వాళ్ళు చేసిన ఏం చెప్పినా మనం స్థిరంగా ఉండాలి. ఎందుకు? రాజయోగులం మనం. ఈ రాజయోగాన్ని ఎందుకే అభ్యసం. ఎవరైనా ఆ రకంగా మనతోటి మీరు ధర్మస్థాపనకు అవతరించాడని చెప్తున్నారు, అసలు ధర్మం అంటే ఏంటి అని వాళ్ళకి ఆ రకంగా ఆవేశం వచ్చినా దాన్ని మనం స్వీకరించొద్దు. ఎట్లా స్వీకరిస్తున్నాం? మనము సేవలకు వెళ్ళినప్పుడు చూస్తుంటాం కదా, ఆ రకంగా ఆవేశానికి లోనవగానే వీళ్ళు బాహర్ముఖులైపోతున్నారు. అదేంటి, తనకి ఎందుకు ఇంత ఆవేశం వస్తుంది? ఎందుకు అన్నదే క్వశ్చన్. అంటే బిందు రూప స్థితి పోయింది. ఎందుకు ఇంత ఆవేశం వస్తుందని ఆవేశాన్ని చూసేసరికి ఆవేశాన్ని గ్రహించేస్తున్నారు. ఆ వచ్చేసరికి అలజడిలోకి వెళ్ళిపోతున్నారు. అలజడిలోకి వెళ్ళిపోయి ఏదో సమాధానం ఇస్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు వినటం లేదు. అసలు చెప్తుంటే అసలు వింటనే లేరు. ఒక అలజడి వస్తాయి పరిస్థితులు. కానీ నిజంగా చెప్పాల్సి వస్తే మాత్రము ధర్మం అంటే ఏంటి అని అంటే ఈరోజు ఆత్మ యొక్క స్వధర్మాన్ని మన ప్రాక్టికల్కి తీసుకొస్తే ధర్మాన్ని పాటించాడన్నట్టు. ధర్మం అంటే ఏంటి? ఆత్మ యొక్క స్వధర్మము, ఈ శాంతి, ప్రేమ, పవిత్రత. అది కోల్పోయింది ఆత్మ, దాన్ని మళ్ళీ స్థాపించడానికి ఆయన అవతరించాడు. సో ధర్మం గురించి ఒక మాటలో చెప్పండి అంటే నేను అన్నయ్యకి అదే చెప్పాను. అక్కడ భగవానుడికే ధర్మాన్ని బోధించడానికి 18 చాప్టర్లు పడితే సామాన్య మానవులు మేమెట్లా ఒక మాటలో చెప్పగలం దాని గురించి? 18 చాప్టర్లు 700 శ్లోకాలు పెట్టి ధర్మం ఏంటో చెప్పాడు ఒక భక్తిలో. మరి ఒక పదంలో ఒక వాక్యంలో చెప్పగలమ్మా? సో చెప్పలేము అది. సో ఆ చెప్పేటప్పుడు అంటే ఈ రకంగా మీరు జీవితంలో పాటిస్తే ఇది ధర్మము, పాటించకపోతే అధర్మ మార్గము. సో ఆత్మ స్వధర్మమే ఈ శాంతి, దాన్ని స్థాపించడానికి ఆయన అవతరించారు. సింపుల్. ఒకవేళ సో ఎవరు ఏ రకంగా దాన్ని స్వీకరించిన ఆర్గ్యుమెంట్లకు దిగినా మనము మన స్థితిని చెడగొట్టుకోవద్దు. ఎందుకంటే జ్ఞానం చెప్పడం అన్నది కొంత రిస్క్తో కూడుకున్న విషయం. అందుకే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే మాట్లాడామంటే వ్యతిరేకత వచ్చేస్తూ ఉంటుంది. సేవలకు వెళ్ళినప్పుడు కూడా మరీ ఎక్కువ వస్తుంది. అందుకే వాయుమండలాన్ని తయారు చేసుకుని వెళ్ళమంటారు. సో ఒకవేళ వచ్చినా కానీ ఇక్కడ కుటుంబ పరంగా కానీ సేవల పరంగా కానీ ఎక్కడ ఏది వచ్చినా కానీ
కర్మేంద్రియాల మీద గనక మనం రాజ్యం చేసి, అంటే కళ్ళతో చూసినా, చెవి ద్వారా వినిపించినా, నేను ఏం చూడాలి, ఏం ఆలోచించాలన్న అవగాహన ఉండి ఆత్మ రూలింగ్లోకి వచ్చిందంటే మాత్రము బయట పరిస్థితులు ఎలా ఉన్నా స్థిరంగా ఉంటాం. దీన్నే స్థిత ప్రజ్ఞ స్థితి అన్నారు భగవద్గీతలో కానీ, బాబా ఇక్కడ చెప్పేటప్పుడు బుద్ధి స్థిరంగా ఉండాలి అన్నారు. ఈ స్థిరంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే బయట నుంచి ఏది గ్రహించం. బయట ఏముందంతా తమో ప్రధానతే ఉంది. ఆ తమో ప్రధానతని స్వీకరించడం వల్లనే ఈరోజు శరీరం రోగమయం అయిపోయింది. ఆ తర్వాత బయట ఎవరేది చెప్తే అది వినేయడం, సంబంధాలు చెడిపోయినాయి. చెప్పుడు మాటలు విని చెడిపోతారంటారు. మరి బయట వాళ్ళు చెప్పేటివి ఇవన్నీ కుటుంబాలు ఎన్నో ఇదైపోయి, చిన్న పిల్లల దగ్గర నుంచి ఈరోజు పిల్లలు చెడు మార్గాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఏమంటే ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్సే అట్లున్నారండి అంటున్నారు. ఆ ఫ్రెండ్స్ మాటలు విని ఎటంటే వెళ్ళిపోతున్నారు, తల్లిదండ్రుల మాట వినట్లేదు. సో ఎక్కడ చూడు అందరూ చెప్పుడు మాటలు విని చెడిపోతున్నారంటే మరి ఎవరి మాటలు వినాలి ఈరోజు అంటే పరమాత్మ మాట వినాలి. సో మనం గనక ఈరోజు శివబాబాకి ఆజ్ఞాకారులం అయితే మొత్తం వంశావళి ఆజ్ఞాకారులు అవుతారు. సో మనమే ఈ సృష్టికి పూర్వీకులం. ఈ మధ్య ఒక వాట్సాప్లో ఈ ప్రశ్న కూడా వచ్చింది, పూర్వీకులు అంటే ఎవరక్కయ్యా అని చెప్పి. మన కల్పవృక్ష జ్ఞానము, ఎవరైతే బ్రహ్మ ముఖవంశావళి ద్వారా జ్ఞానాన్ని విన్నామో, శివ పరమాత్మని తండ్రిగా గుర్తించి జ్ఞానంలో ఉండి శక్తిని తీసుకున్నారో, ఆ శక్తి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది విశ్వమంతా వెళ్తుంది. అంతే తప్పితే జ్ఞానంలోకి వచ్చేసి మనం చెప్పుకున్నట్టు తెల్ల చీరలు కట్టుకున్న వాళ్ళే బ్రహ్మకుమారులు, తెల్ల చీరలు కట్టుకోకపోతే కాదు అన్నది మన అవగాహన లోపం. అది ఈరోజు నేను తెల్ల చీర కట్టుకోకపోవచ్చు, కానీ బాబాకి కనెక్ట్ అయ్యాను అని అంటే, నాలో శక్తి వచ్చేసిన తర్వాత నేను వ్యర్థాన్ని చేస్తాను అని అంటే తమో ప్రధాన సృష్టికి పునాది వేసినట్టు. అందుకే మాటి మాటికి చెప్పేది బ్రహ్మకుమారులు తప్పు పట్టడానికి లేదని. ఈరోజు మనం గృహస్థులో ఉండి ఈరోజు మనం రోజంతా భయపడము, ఆవేశపడము, క్రోధానికి లోనయ్యామంటే మన తరంగాలు వెళ్ళట్లేదా? మన తరంగాలు కూడా వెళ్తున్నాయి. సో వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఏమవుతుంది, అవి మళ్ళీ మన మీదనే ప్రభావం చూపించినప్పుడు ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఖచ్చితంగా కుటుంబపరమైన సమస్యలు వస్తాయి, ఖచ్చితంగా ధనం లోటు అవుతుంది, అప్పుల బాధలు, అప్పులు ఇచ్చేవాళ్ళు బాధపడుతున్నారు, తీసుకోవాల్సిన వాళ్ళు వడ్డీలు కట్టేట 2 రకాలుగా బాధపడుతున్నారు. ఎందుకు? ఈ రోజు ఏదైతే వ్యర్థం చేసే ఈ బలహీనత ఉందో, అష్టశక్తుల్లోని ఎదుర్కొనే శక్తిని, అంటే నా బలహీనతల్ని నేను ఎదుర్కోవాలి. ఈరోజు భయపడే బలహీనత ఉందంటే ఆ బలహీనతను నేను ఎదుర్కోవాలి అని అంటే నాకు శక్తి కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? శివ పరమాత్మ నుంచి వస్తుంది. ఆయన నాకు తోడు ఉన్నారు అని అనుకుని పరచింతన చేయడం మానేసి, తోడున్నారనుకుని ధైర్యం వచ్చినప్పుడు, క్రోధాన్ని తగ్గించుకున్నప్పుడు సహజంగా ఆరోగ్యం బాగైపోతుంది. అప్పులు ఇచ్చాము, తర్వాత అప్పులు తీర్చట్లేదు ఎవ్వరు, మనం అలా పొద్దంతా ఇంకా వాళ్ళకి ఫోన్లు కొట్టుకుంటూ కూర్చుంటే వాళ్ళు ఫోన్లు ఎత్తారు. ఎందుకంటే నంబర్ చూసుకుంటారు, చూసుకుని అమ్మో అప్పు అడగడానికి వడ్డీ అడగడానికే ఫోన్ చేశారని చెప్పేసి వాళ్ళు ఫోన్లు ఎత్తారు. ఫోన్లు ఎత్తకపోతే మనకి వెంటనే కోపం వచ్చేస్తుంది. సో కోపం వచ్చేస్తే ఏమైపోతుంది? కోపం ఎందుకు వచ్చింది? అదిగో వీడు ఫోన్ ఎత్తట్లేదు, వీడు ఎగ్గొడుతున్నాడు, వీడు మోసం, ఇవన్నీ ఏమేమి ఆలోచిస్తున్నారో మీకే తెలుసు. సో ఈ తరంగాలన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఖచ్చితంగా విశ్వంలోకి వెళ్తాయి, మళ్ళీ వచ్చి మన మీదే పడతాయి. సో అది ఏమైపోతుంది, ఆ రకంగా కొత్త కొత్త ఖాతాలు క్రియేట్ చేసి ఒక చక్రంలోకి వచ్చేస్తున్నాం. సో ఈ రోజు మనం అప్పులు ఇచ్చినప్పుడు వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వటం లేదు అని అంటే వాళ్ళ పట్ల శుభభావననే పెడతాం. వాళ్ళు మోసం చేస్తున్నా వాళ్ళు నిజాయితీ పరులనే అనుకుంటాం అన్న సంకల్పము, అంటే వాళ్ళు నిజాయితీ పరులన్న దృష్టితోనే చూస్తాం. సో అప్పుడు రూల్ ఏంటి? దృష్టి ద్వారా సృష్టి. సో వాళ్ళు నిజాయితీ పరులు అవుతారా లేదా అన్న తర్వాత సంగతి. మన జీవితంలోకి నిజాయితీ పరులు వస్తారు, మన డబ్బు మనకు వాళ్ళ నుంచన్నా తిరిగి వస్తుంది, ఇంకెవరి నుంచన్నా వస్తుంది, ఎటు నుంచి వచ్చినా లాస్ట్లో పో. ఇది మనం క్యాచ్ చేయాల్సిన పాయింట్. దృష్టి ద్వారా సృష్టి. నేను ఈరోజు అప్పులు ఇచ్చి నా అప్పు వాళ్ళు తీర్చట్లేదు. సో ఆలోచన చూసారు ఏమొచ్చింది? వాళ్ళని అప్పు తీర్చట్లేదు, చెప్పింది వినట్లేదు, ఫోన్లు ఎత్తట్లేదు అంటే అదే నిజమే కదా, అదే కదా మేము చేస్తుంటేనే కదా అక్కడ వచ్చింది. మేము వాళ్ళు ఫోన్ ఎత్తకపోతే ఫోన్ ఎత్తలేదని కూడా ఆలోచించొద్దా? వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వట్లేదని ఇవన్నీ సహజంగా వస్తాయి కదా అంటే వస్తాయి.
అదే మార్చమంటున్నాడు ఆయన. మీకేం కావాలో అది చెయ్యండి. మనకేం కావాలి? మన డబ్బు మనకు వాపసు రావాలి. సో వాపసు రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మన దృష్టికోణం మార్చాలి. మనం ఎవరికైతే అప్పులు ఇచ్చామో వాళ్ళంతా నిజాయితీ పరులు. నిజాయితీ అన్నది ఆత్మ యొక్క స్వధర్మం. ఆ స్వధర్మాన్నే చూడాలి. చూసిన తర్వాత మన ఫాలోఅప్ మనం ఎలాగూ చేస్తాం. అడగడం మానేము, అడుగుతాము, కానీ వ్యర్థం చేయం వాళ్ళ గురించి. సో అప్పుడు ఏమవుతుంది? అయితే వాళ్ళ నుంచి అన్న వస్తుంది, సేవలు కూడా చేస్తూ పోతుంటాం. జ్ఞానధనాన్ని ఇస్తే స్థూలధనం ఎక్కడి నుంచన్నా వచ్చేస్తుంది. సో ఈ రోజు మనం ఎవరికైతే అప్పిస్తామో ఆ అప్పు తీసుకున్న వాళ్ళకి శుభభావనలు, శుభకామనలు, వరదానాలు ఇచ్చేస్తే వాళ్ళే డబ్బు ఇవ్వాలంటే మనం ఇక్కడ కూర్చుని చేసినంత మాత్రాన మనం ఎవరికైతే అప్పిస్తామో వాళ్ళకొచ్చి డబ్బు పడదు. కార్మిక్ ఫిలాసఫీ ఈ పాయింట్ ఆలోచించాలి. ఎందుకంటే చాలా మంది వాళ్ళకి ఆ రకంగా ఇచ్చేసి వాళ్ళు ఎంతకు ఇవ్వట్లేదు అంటున్నారు. ఎంతకు ఇవ్వట్లేదంటే వాళ్ళ దగ్గర డబ్బు రావాలి. సో వాళ్ళ దగ్గరికి డబ్బు రావాలంటే వాళ్ళు ఏవో దాన ధర్మాలు చేస్తే వాళ్ళకి తిరిగి వస్తుంది. సో వాళ్ళకి దాన ధర్మాలే లేనప్పుడు వాళ్ళకి ఎట్లా డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సో మనం కూర్చుని ఇక్కడ శుభభావనలు పెట్టేస్తే వాళ్ళ ఖాతాలోకి వచ్చి డబ్బు పడుతుందా? చెప్పండి. అంటే ఇది ఆలోచించడం ఎట్లా ఆలోచిస్తున్నారు అందరూ అని అంటే, మనం చేసేది ఇక్కడ చేసేస్తే వాళ్ళ కర్మలు సంస్కరించబడిపోయి వాళ్ళకు డబ్బు వచ్చేసి ఆ డబ్బు తెచ్చి మనకి ఇస్తారు అనుకుంటున్నారు. అట్లా ఎట్లా అవుతుంది? వాళ్ళకి అక్కడ డబ్బు లోటు పడుతోందంటే వాళ్ళు పుణ్యం చేసుకోలేదు. పుణ్యం చేసుకోలేదు కాబట్టి డబ్బుకు లోటు పడింది. వచ్చి ఇక్కడ అప్పు తీసుకున్నారు. సో అప్పు ఇచ్చే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పులు ఇచ్చే పద్ధతే బాబా పెట్టలేదు. ఎంత చేస్తే దాన ధర్మాలు చేయండి, లేకపోతే ఉండండి, మీది మీరు చూసుకో. సో 1,00,000 రూపాయలు అప్పిస్తే ఈ 1,00,000 రూపాయల కోసం ఇవే చూస్తున్నారే తప్పితే ఇక్కడ పురుషార్థంలో ఇది పడుతోందన్న విషయం గమనించట్లేదు ఎవరు. సో ఒకవేళ మీరు ఇచ్చిన అప్పు 1,00,000 రూపాయలు ధర్మ మార్గంలో సంపాదించింది అయితేనే తిరిగి వస్తుంది. అధర్మ మార్గంలో సంపాదించింది అయితే తిరిగి రాదు. ఇంకా మీరు ఎన్ని ప్రయత్నాలన్నా చేసుకోండి. అధర్మ మార్గంలో సంపాదించిన డబ్బు పరుల పాలు ఏ రకన్నా అవుతాయి. అయితే అది దొంగలన్నా దోచుకుంటారు, లేకపోతే శరీరం రోగమయం అయిపోయి హాస్పిటల్లన్నా పోతుంది, లేకపోతే అన్యాయాలు జరిగిపోయి అడ్వకేట్ల కన్నా పోతుంది, లేదా ఈ రకంగా అప్పులు తీసేసుకుని మోసం చేయాలి. ఏదో ఒకవేళ ధర్మ మార్గమైన డబ్బు అయితే తిరిగి వచ్చేస్తుంది. ఎందుకంటే యాక్యురేట్ డ్రామా. మీరు ఏదైతే సంపాదిస్తారో అదే మీకు తిరిగి వస్తుంది అంటాడు. మనం అంత అధర్మ మార్గంలో సంపాదించి అది కూడా తిరిగి రావాలంటే బాబా చట్టాలు ఆ రకంగా లేవు. డబ్బు సంపాదించడం పవిత్ర కార్యం, అది ధర్మ మార్గంలోనే జరగాలి. మీరు ఆ రకంగా ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు అప్పులు ఇస్తే అది తిరిగి రావాలంటే మెయిన్ డబ్బు ధర్మ మార్గం నుండి ఉండాలి. ఆ తర్వాత వాళ్ళు ఇవ్వకపోయినా కానీ కామనలు చెయ్యాలి, సేవలు చేస్తూ పోవాలి. ఎక్కడి నుంచి అన్న వచ్చేస్తారు. అది వాళ్ళ నుంచి రావాలన్న రూల్ లేదు. రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే మీకు 1,00,000 వాళ్ళు తిరిగి ఇవ్వాలంటే వాళ్ళకి 1,00,000 ఇన్కమ్ పెరగాలి. వాళ్ళకి 1,00,000 ఇన్కమ్ పెరగాలి అని అంటే మీకోసం అని చెప్పి తీసుకెళ్ళాలి అకౌంట్లో ఇయ్యడు కదా బాబా. వాళ్ళకి అసలు ఆ పుణ్యమే లేనప్పుడు ధనం ఎట్లా వస్తుంది వాళ్ళ జీవితంలోకి? పుణ్యం చేసుకుంటే కదా డబ్బు, గౌరవం ఇవన్నీ వచ్చేది. మరి ఏమీ చేసుకోకుండా మనం శుభకామనలు చేసేస్తే బాబా తీసుకెళ్ళి వాళ్ళ ఖాతాలు వేసేసి మనకు తెచ్చి ఇచ్చేస్తాడా? జరగదు కదా. సో అప్పుడు ఏం చేయాలి? మనం ఎవరికైతే అప్పిచ్చామో వాళ్ళ దగ్గర ధనం సమృద్ధిగా ఉంది, ధన్వాన్ భవ అని చెప్పి వాళ్లకు శక్తినిచ్చి వాళ్ళు సంపన్నంగా అయ్యేటట్టు మనం చెయ్యాలి. ఇక్కడ వినడానికి టఫ్ అనిపిస్తుంది కానీ మరి ప్రొసీజర్ అయితే ఇదే మరి. ఎందుకంటే వాళ్ళకి ధనం లోటుగా ఉందంటే పుణ్యం లేదు. మరి పుణ్యం లేని అభాగ్యులకంతా భాగ్యాన్ని రూలే అది కదా. నిర్భాగ్యులకు భాగ్యాన్ని, వాళ్ళకి డబ్బు లేదు, నిర్భాగ్యులు వాళ్ళు. నిర్భాగ్యుల భాగ్యాన్ని తయారు చేయండి, నిస్సహాయులకు సహాయం చేయండి. ఇదే కదా ఆయన చెప్తున్న జ్ఞానము. సో ఆ నిర్భాగ్యులంటే ధనం లోటుకుంది, భాగ్యం లేదు, తయారు చేయాల్సింది మనమే. ఇక అప్పుడు మనం అప్పులు ఇచ్చి రాను వచ్చి బాబా జ్ఞానం తెలుసుకుని ఈ రకంగా చేసి నువ్వు డబ్బు సంపాదించిన అప్పు తీర్చు అంటే ఇంకా హరహర మహాదేవ్. అందుకే ఆ రూల్ తీసి పడేశాడు ఆయన. ఈ రోజు ఇస్తే దాన ధర్మాలు చెయ్యండి, అప్పులు ఇచ్చి సమయాన్ని వృధా చేసుకోవడం కాదు. సో ఇచ్చేసిన అప్పులు వాపసు వస్తాయా అంటే ధర్మ మార్గంలో ఉన్న డబ్బు అయితే వస్తుంది, లేకపోతే లేదు. అది వాళ్ళ నుంచన్నా రావచ్చు, లేదా మీరు సేవలు చేసుకుంటూ పోతూ ఉంటే ప్రత్యక్ష ఫలం కింద ఎక్కడి నుంచైనా వచ్చేసి మన డబ్బు మనకు ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తుంది. సో దీనికి సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి నన్ను.
సో రాజయోగం అభ్యాసం ద్వారా ఈ రకంగా ఆరోగ్యము, డబ్బు సమస్యలు ఇవన్నీ మనం పరిష్కరించుకోవచ్చు. ఇది సబ్జెక్ట్ క్యాచ్ చేశారా లేదా ఒక్కసారి అడగండి, చెప్తాను నేను. శాంతి అక్కయ్య, ఇప్పుడు మనం ఎవరికైనా డబ్బులు అప్పించినప్పుడు వాళ్ళు ఎగ్గొట్టారే అనుకోండి, మనం వెయిట్ చేస్తూ ఉంటాం, ఇంకా ఇవ్వలేదు అని ఒక మాట మాట్లాడుతూ ఉంటాం. తర్వాత డౌట్ ఏంటంటే, క్రితం జన్మలో ఎప్పుడైనా మనం బాకీ ఉన్నా కూడా వాళ్ళు అలాగా ఇవ్వకుండా ఎగ్గొట్టే అవకాశాలు ఉంటాయా? కర్మ ఫిలాసఫీ. ఖచ్చితంగా అదే చెప్పాను, డబ్బు ధర్మ మార్గం అయితేనే తిరిగి వస్తుంది, అధర్మమే. మనం పోయిన కల్పంలో ఎగ్గొట్టామంటే అధర్మమే కదా. అదే కదా, సో ఖచ్చితంగా వెళ్తుంది మరి. అందుకే ఇంత కాంప్లికేట్ చేసుకోకండి. వర్తమానంలో నేను ఖజానాలు ఇచ్చాను, సంపాదించుకుంటూ శ్రేష్టంగా వెళ్ళిపోండి, అన్ని చక్కబడతాయి అంటున్నాడు ఆయన. ఇందులో సంస్కారాలు చూసుకోవాలంటే ఎట్లా అని అర్థం కావాలి కొంచెం. అందుకే చెప్తున్నాను కదా, ఈరోజు సంస్కారం అంటే ఇప్పుడు మీరు నిజంగా పూర్వజన్మల్లో తప్పు చేస్తే మోసపోయారా, లేకపోతే ఈ జన్మలో చేశారా అన్నది అందుకే ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అప్పుల విషయం అనే కాదు, మీకు మీకే తెలిసిపోతుంది కదా. ఏమైనా వ్యవహారాలు వస్తుంటే నిజాయితీగా ఉన్నారా, నిజాయితీగా లేరా అన్న విషయం మీరే చెక్ చేసుకో. అందుకే అన్నాను 70 మందికి ఓవరాల్ గా క్లాస్ చెప్పేటప్పుడు సబ్జెక్ట్ ఏంటో చెప్పగలం, కానీ ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎవరికైనా అప్పిచ్చారు, వాళ్ళు తిరిగి ఇవ్వలేదు అని అంటే మరి అది ఈ రోజు డబ్బు తిరిగి రావటం లేదు అని అంటే మరి మనము మోసం చేయడం వల్ల తిరిగి మోసం జరుగుతోందా, లేదా అది ఏమైనా తిరిగి వస్తుందా అన్నదే ఇప్పుడు మీ ప్రశ్న. కాబట్టి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి, మీ జీవితాన్ని అంతా చూసుకోవాలి, మీరు ఎంత నిజాయితీగా ఉన్నారా అని చెప్పి దాన్ని బట్టి తెలిసిపోతుంది. అంటే ఇంకొకటి, ఇందులో తిరిగి రావట్లేదు, వాళ్ళు ఇవ్వడం లేదు 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 అని ఒక మాట మనం అంటూ ఉంటాం కదా, వాళ్ళు ఇంకా ఇవ్వలేదు వెయిటింగ్ లో, అదే వాళ్ళ గురించి. అందుకే ధన్వాన్ భవ ఇట్లాంటి వరదానాలు ఇవ్వమని చెప్తున్నాడు వాళ్ళకి. ఓవరాల్ గా మీ జీవితాన్ని మీరు చూసేసుకుంటే మీకు తెలిసిపోవాలి మీలో నిజాయితీ ఉందా, మోసం చేసే సంస్కారాలు ఉన్నాయా అని. దాన్ని బట్టి అందుకైనా స్వచింతన చేసుకోండి, అంతర్ముఖులు అవ్వండి అని చెప్పడానికి కారణమే. క్లాసులు చెప్తున్న మేము ఇప్పుడు మీ వ్యక్తిగత జీవితాలు నాకు తెలియదు కాబట్టి, మీ వ్యక్తిగత జీవితాలు నాకు తెలిస్తే నేను పూర్తిగా పరిశీలించి చెప్పేయగలను, ఎందుకు ఆ వ్యక్తి మోసం చేస్తే వాళ్ళు మోసం చేస్తున్నారా లేదా తిరిగి వస్తుందని. నాకు వ్యక్తిగత జీవితాలు తెలియనప్పుడు నేను చెప్పలేకపోతాను. కాబట్టి ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఈ రాజయోగం ద్వారా పరచింతన చెయ్యకుండా నాలో ఏం సంస్కారం ఉంది అంటే, ఈ అప్పుల విషయం అనే కాదు, మామూలుగా మిగిలిన విషయాల్లో కూడా చూడండి. ఇప్పుడు మొన్న ఒకసారి ఒక అక్కయ్య వ్యక్తిగత జీవితం తెలిసి ఇలాగే అంది, వాళ్ళకి డబ్బు ఇచ్చాను అక్కయ్య, వాళ్ళు ఇవ్వటం లేదు చేయటం లేదు అని అంది. అక్కయ్య ట్రైన్ లో వెళ్ళేటప్పుడు టికెట్ తీసుకోకుండా వెళ్తుంది. ట్రైన్ లో వెళ్ళేటప్పుడు జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కేసి ఆ గుంపులో గోవింద ఎవరు అడుగుతారులే టికెట్ అని అనుకుని చెప్తే ఆమెలో మోసం చేసే సంస్కారం ఉన్నట్టే కదా. ఆ మోసం చేసే సంస్కారం ఉంది, ఇది చూసుకోవట్లేదు, కానీ అక్కడ వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు అని అంటుంది. సో నేను ట్రైన్ లో టికెట్ తీసుకోకపోతే అప్పు తీసుకున్నవాడు అప్పు ఇవ్వకపోవడానికి లింక్ ఏంటి అంటుంది. ఈడ ఒకసారి టికెట్ కు మోసం చేసి అక్కడ ఇంకొకసారి టికెట్ ఇంకెక్కడో మోసం చేసి ఇంత మందిని మోసం చేస్తే కట్టగట్టుకుని ఎవడొకడు మోసం చేస్తాడు అప్పుడు. అంతే కదా. ఈ రోజు రైల్వేలో టికెట్ కొనేటప్పుడు టికెట్ కొనకుండా ట్రైన్ ఎక్కేశారు వీళ్ళు, మరి పాపం ఎట్లా తిరిగి వస్తుంది? ఇప్పుడు వీళ్ళు టికెట్ కొనలేదు రైల్వే, దీంట్లో ఎక్కేశారు. సో రైల్వేస్ వీళ్ళని పట్టలేకపోయారు, ఎందుకంటే టీటీ వచ్చే టైంకి వాళ్ళు అక్కడ ఉంటే ఇక్కడ వెళ్ళిపోతారు, అక్కడ ఉంటే ఇంకేదో కంపెనీ, ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. ఇలాంటి దొంగ బుద్ధులు ఉన్నట్టేగా. అంతే కదా. ఉండి ఈ రోజు నేను ఈ సంఘటనల్ని పక్కన పెట్టేసుకుంటున్నారు అంటే, నేను చెప్పడానికి ఒక సంఘటన చెప్తున్నా, ట్రైన్ టికెట్ అని. ఇట్లా చాలా చేస్తుంటారు వీళ్ళు, చాలా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ అప్పిచ్చిన వాడిని చూసుకుంటూ ఉంటారు, వీడు మోసం చేస్తున్నాడు అని. తను రోజంతా అందరినీ మోసం చేసుకుంటూ ఉంటున్నావు కదా. అంటే సబ్జెక్ట్ ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు నేను ఇంట్లో కూర్చుని భయపడ్డాను అనుకోండి, అవి ఇవి అన్ని ఊహించుకుని తరంగాలన్నీ వెళ్ళిపోయినాయి విశ్వంలో. విశ్వంలోని ఆత్మల 1,00,000 మంది నా భయాన్ని క్యాచ్ చేశారు అనుకోండి, 1,00,000 మంది వచ్చి నన్ను భయపెట్టరు. 1,00,000 మంది మన జీవితాల్లో లేరు. అర్థమవుతుందా మీకు పాయింట్? ఏమైంది? ఒక్క నిమిషం అంటున్నారు. ఇది డోర్ క్లోజ్ చేస్తున్నాను, ఎవరో వచ్చారు ఇప్పుడే, వాళ్ళ మాటలు. కొంచెం క్లాసులు వినేటప్పుడు కొన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలి.
చేసుకున్నాను సిస్టర్. సో తను ఇప్పుడు భయం అన్నది వెళ్ళినప్పుడు ఒక 1,00,000 మంది క్యాచ్ చేస్తే కొంచెం భయం అన్నది క్యాచ్ చేస్తే 1,00,000 మంది వచ్చి నన్ను భయపెట్టరు. ఉమ్, ఈ రోజు లెక్కేసుకుంటే మన జీవితంలో 1,00,000 మంది ఉన్నారా చెప్పండి? లేరు కదా. లేదు. మన కుటుంబ సభ్యులు, బంధువులు, తెలిసిన స్నేహితులు అంత తిప్పికొట్టిన ఒక 500-1000 మంది దాటరు. అవును. కానీ నా భయం అన్నది ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను. ఒక 1,00,000 మందికి వెళ్ళిందంటే 1,00,000 మంది నా జీవితంలోకి రారు. ఆ భయమే తిరిగి వస్తుంది. భయం తిరిగి వస్తుంది. ఓకే. ఆ భయము తరంగాల ద్వారా, వాయుమండలం ద్వారా ఇప్పుడు కర్మేంద్రియాలను మనం అంతా బయటే చూస్తున్నాం కాబట్టి అబ్జార్బ్ చేసేసి భయపడిపోతాం. ఎందుకంటే నేనే పంపించాను కాబట్టి చిన్న ఉమ్, చిన్న చిన్న విషయాలకు భయపడిపోతూ ఉంటారు. ఓకే. ఇది అంతే. డబ్బు విషయానికి వచ్చేసరికి మీరు ఎక్కడెక్కడెక్కడెక్కడ మోసం చేసుకుంటూ వెళ్తే సార్ ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు అంటే నేను అదే చెప్పాను అక్కయ్య, మరి ఈ రోజు ట్రైన్ టికెట్లో మీరు మోసం చేశారంటే ఆ గుణం ఉన్నట్టే కదా, మరి మీ జీవితం అంతా చూసుకోండి ఎక్కడెక్కడ మోసాలు చేస్తూ వస్తున్నారు. ఓకే. అవన్నీ వేసుకొని చేస్తే బాబా చెప్తూనే ఉన్నాడు, మీరు ఏది చేసినా ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు వస్తాయి అంటున్నారు. అవును. కార్మిక్ ఫిలాసఫీ. సో ఈ రోజు మీరు కొంచెం మోసం చేయడం వల్ల అటువంటి తప్పుడు వాటికి పునాదులు పడుతూ ఉన్నాయి. జనాలు ప్రేరణ పొందుతున్నారు, చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఇప్పుడు మా రకంగా టికెట్ తీసుకోకుండా ఎగ్గొట్టినప్పుడు పక్కన ఉన్న వాళ్ళంతా టికెట్ తీసుకొని ఎక్కిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? అమ్మా ఈమె చూడు టికెట్ తీసుకోకుండా ఎక్కింది, ఎవ్వరు ఈమెను అడగనే లేదు, సరే ఆమెకి ఏం కాలేదు కదా, రేపు నేను కూడా తీసుకోను అంటారు. అంతే కదా. వేరే అప్పుడు వాళ్ళకి కూడా ఏమైతుంది? ఈమె ద్వారా వీళ్ళు ప్రేరణ పొందారు కాబట్టి ఆ పాపంలో భాగస్తులు. ఈ రకంగా సమాజం అంతా మోసం పెరిగిపోయింది. ఉమ్, అదంతా ఈ అక్క ఖాతాలకే వస్తది కదా మరి. అవును. జ్ఞానంలో ఉన్నా జ్ఞానంలో లేకపోయినా రూలే, చట్టం చట్టమే. ఏదో జ్ఞానంలో ఉంటే ఏదో అవుతుంది, జ్ఞానంలో లేకపోతే ఏం కాదని కాదు. అవును. ఎవ్వరికైనా చట్టం చట్టమే. అంటే కొంతమంది డిఫరెన్స్ ఇన్నోసెంట్ గా కూడా మోసపోతుంటారు కదా. అంటే అక్కయ్య మాయ దోషి కాదు, ఎవ్వరు నిర్దోషులు కాదు. ఉమ్, ఈ అవును. రోజు ఎవరైనా మోసపోతున్నారు అనంటే ఖచ్చితంగా ఖాతా ఉన్నట్టే. ఎస్. ఈ అవును. అమాయకులు తెలీదు ఇవన్నీ ఊరికే మనం సృష్టించుకున్న పదాలు. ఉమ్, నటిస్తున్నారు జనాలు అంతే. ఇప్పుడు నేను ఏ అక్కయ్య అయితే టికెట్ తీసుకోలేదని చెప్పానో ఆవిడ చూస్తే అయితే అసలు మీరు ఆశ్చర్యపోతారు, అక్క ఈమనా అని చెప్పి. ఎందుకంటే అందరు అమాయకులు ముసుగేసుకో. అందుకే బాబా అదే అంటున్నాడు, మాయ దోషి కాదు. ఉమ్, పదమైన మాయాని వాడుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఈ ఓకే. సంఘటనలో మాయ ఎవరు? ఈ అక్కయ్యే మాయకు వశమైంది. ఉమ్, టికెట్ కొనలేదు, ఎందుకు? డబ్బులు మిగిలిపోతాయి. సో ఆయన మురళిలో చెప్పేటప్పుడు మీకు మాయా మాయా అని చెప్తాడే తప్పితే, అందుకే చెప్పాను ఇప్పుడు నేనైనా క్లాస్ చెప్పేటప్పుడు ఓవరాల్ గా 70 మంది చెప్పేటప్పుడు ఇది పద్ధతి అని చెప్తాను. అవును. అంతేగాని ఇందిరక్కయ్య, ఈ అక్కయ్య, లీలావతి అక్కయ్య, శ్రీనివాస్ అన్నయ్య అని పేర్లు పెట్టి చెప్తామా? అవును. చెప్పం కదా. ఎవరి అవును. వ్యక్తిగత జీవితాలు అంటే నాకు తెలియదు కానీ బాబాకైతే తెలుసు అనుకోండి. కానీ అవును. సో అప్పుడు ఏమవుతుంది? వీళ్ళు చూసుకునేటప్పుడు అందుకే బాబా చెప్పేటప్పుడు ఓవరాల్ గా మాయ దోషి కాదు అంటే మాయది తప్పు కాదు, ఎవరు నిర్దోషులు కాదు అంటున్నారు. ఉమ్, సో ఇప్పుడు ఈ అక్కయ్య దోషియా నిర్దోషియా? చట్టం ప్రకారము, దేశం యొక్క చట్టాల ప్రకారం, భగవంతుని యొక్క చట్టాల ప్రకారం దోషే. దోషి. మాయ Yes. దోషి కాదు, మాయ దోషి కదా. ఎవరు నిర్దోషులు కాదు అంటున్నారు. అవును. సో ఇప్పుడు ఏమంటా ఆ రోజు కూర్చుని ఇట్లా జీవితంలో సమస్య వచ్చిందంటే బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్ లా కూర్చోబెట్టి చెప్పండి మీ జీవితంలో ఏమైంది ఏంటా అని ఆ రకంగా స్టడీ చేసినందుకు అప్పుడు తెలిసింది దీనిలో ఈ మోసం చేసే గుణం ఉందని. సో ఓకే. వ్యక్తిగతంగా ఇప్పుడు నాకు వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు మార్చుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ ఏం చేశారంటే నిజంగా తెలుసుకోవాల్సింది అని చెప్పేసి వాళ్ళ జీవితంలో జరిగే సంఘటనలు బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్స్ అంటారు చూసారా, ఏం జరిగింది ఏంటి అని. ఓకే. వీళ్ళంతా నాకు ఫోన్ల ద్వారా పరిచయం. ఆ రకంగా వాళ్ళ జీవితంలో జరిగిన ఒక్కొక్క సంఘటన చెప్పి తెలుసుకుని ఆ రకంగా తెలుసుకుని బాగు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ చాలా ధైర్యం అవసరం అట్లా చెయ్యాలంటే. ఓకే. ఎందుకంటే అన్ని మన బలహీనతలే, అందుకే జ్ఞాన మార్గంలో ధైర్యం ఎక్కువ అవసరం అంటాడు. కానీ వాళ్ళ బలహీనతలు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ధైర్యంగా విన్నారు. నేను అందుకే ఎవరన్నా ఫోన్ చేస్తే అదే చెప్తాను, ధైర్యం ఉంటే పెట్టుకుందాం సెషన్ అని. ధైర్యం లేకపోతే మాత్రం వద్దు. ఈ రోజు అందరినీ తప్పు పడుతున్నారు సమస్యల కంటే ధైర్యం లేకనే కదా. కొంతమంది ఏంటంటే ధైర్యంగా ఉన్నారు, ఏమైనా పర్లేదు అక్కే చెప్పండి సరిదిద్దుకుంటామని చెప్పి సరిదిద్దుకున్న వాళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ అంత సెట్ అయ్యి ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసి అదే నవ్వుతారు, అక్కయ్య ఆ రోజు మీరు చెప్తే ఏంటా అనేసి బాగా ఇదైపోయింది. కానీ నిజమేనక్కయ్య మేమే చేసాము, అనవసరంగా జీవితాన్ని పాడు చేసుకున్నాము,
సర్లేండి ఇప్పటికన్నా అని చెప్పేసి ఆ రకంగా ధైర్యం చేసి చూసుకుంటే చెప్పగలుగుతాం మేము. అలా కాకుండా ఊరికే చెప్పేటప్పుడు మాత్రం ఓవరాల్ సబ్జెక్టే చెప్తాం. మరి ఆ పోయిన కల్పనలో మరి వాళ్ళు అప్పులు తిరిగి ఇవ్వట్లేదు అని అంటే ఇంకా ఎవరికి వాళ్ళు స్వచింతం చేసుకోవాలి. మీలో మోసం చేసే గుణాలు ఉన్నాయా, నిజాయితీగా ఉన్నాయా అని. ఎవరికి వాళ్ళు చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, అది. థ్యాంక్ యూ అక్కయ్య. ఓకే అమ్మ. ఇంకెవరికైనా ప్రశ్నలు? ఇప్పుడు అక్కయ్య అడిగిన ప్రశ్నకి నాకు తెలిసి అందరికీ సమాధానం అర్థమైపోయి ఉండాలి. కాబట్టి స్వచింతన, మీ సంస్కారాలు చెక్ చేసుకోవాలి, నిజాయితీగా చూసుకోవాలి. సరే మరి ఇంకే ప్రశ్నలు లేకపోతే మళ్ళీ రాత్రి 8:30 కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.